మోదీ అనుకున్న పని విజయవంతంగా నెరవేర్చారు. 21 నెలల్లో గుజరాత్తో పాటు వివిధ రాష్ట్రాలు పర్యటించిన మోదీ ఆర్ఎస్ఎస్ అప్పగించిన పనులతో పాటు లోక్ సంఘర్ష్ సమితి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఎమర్జెన్సీ నాటికి దేశంలో పెద్ద జైళ్ల సంఖ్య చాలా తక్కువ. తీహార్, సబర్మతి వంటి జైళ్లే ఆనాటికి పెద్ద జైలుగా ఉండేవి. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ సబర్మతి జైల్లో ఉంటుండే. జైల్లో ఉండే తమ వారిని కలిసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, కార్యకర్తల కుటుంబాలు ఆరాటపడేవి. అంత సులభంగా ములాఖతులు దొరికేవి కావు. అలాంటి సమయంలో ప్రధాని మోదీ సాధువు వేషంలోనో, ఉన్నతాధికారి వేషంలోనో వెళ్ళి ఆయా కుటుంబాలకు ములాఖతులు ఇప్పించేవారు. నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యుల ద్వారా కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి కావాల్సిన వస్తువులను అందించేటోళ్ళు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వగ్రామంలో 181 మందిని అరెస్ట్ చేసి సబర్మతికి తరలించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారికి ఆశ్రయం ఇచ్చిన, అన్నం పెట్టినా అరెస్టు చేయడమో, కాల్ చేయడమో జరిగే కాలమది. అంత క్లిష్ట సమయంలో మారువేషంలో సంచరించడం అనేది కత్తి మీద సామనే చెప్పాలి.